హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రాంతిపాప ఆఫీషియల్. సో గైస్ ఆఫ్టర్ లాంగ్ డేస్ అనమాట వీడియో వచ్చేసి. ఈ వీడియో స్పెషాలిటీ ఏంటిదంటే గైస్ నేను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చాలా డేస్ నుంచి ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం అనమాట. సో ఫైనల్గా ట్రిప్కి అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ మేము ఏ ట్రిప్కి వెళ్ళాం అనేది మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్స్ మై డ్రీమ్ ప్లేస్ గైస్ ఆదియోగి వచ్చేసి. మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ప్రాసెస్ అయింది గైస్. ఆల్రెడీ ఆన్లైన్లో మేము టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇషా ఫౌండేషన్ దగ్గరలోనే మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. అండ్ గైస్ ఆ రోజు వచ్చేసి మండే అన్నమాట, నాకు ఫాస్టింగ్. సో టమాటా రైస్ అయితే తినేసిన తర్వాత మంచిగా రెడీ చేసి ఆదియోగి మన లేజర్ లైటింగ్ అవుతుంది కదా గైస్, సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మంచిగా రెడీ చేసి అయితే వెళ్తున్నాం. అండ్ గైస్ ఆదియోగి స్టాచ్యూ నుంచి మాకు వచ్చిన రూమ్ వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంది. సో అక్కడ నుంచి మనకి సైకిల్స్ అయితే ఫ్రీ గైస్. అక్కడ మనం సైకిల్ తొక్కుంటూ వెళ్ళొచ్చు. అండ్ అక్కడ నో వెహికల్స్ గైస్, ఓన్లీ మన ఛార్జింగ్ స్కూటీస్ ఓన్లీ అవైలబుల్. మాకు వచ్చేసిన రూమ్ అయితే గైస్ ఎంత అంటే ఇంత చాలా బాగుంది. సో నేను నార్మల్గా రూమ్ టూర్ అయితే చేసేసిన చూడండి. అండ్ ఈచ్ 2 పర్సన్స్కి 1000 రూపీస్ అన్నమాట పర్ డే. నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఉన్నాం. మేము డిఫరెంట్ 2 మెంబర్స్కే కాబట్టి రూము 2 మెంబర్స్ వేరే రూమ్లో ఉన్నారు. అండ్ నేను ఇంకా మా ఫ్రెండ్ వేరే రూమ్లో వచ్చినాం అనమాట. సో రూమ్ చూడండి గైస్ ఎంత బాగుందో, నాకైతే లిటరల్లీ చాలా అంటే చాలా నచ్చింది గైస్. నేను ఈ ఈషా ఫౌండేషన్ ఫ్యూచర్లో వెళ్తా కావచ్చు అనుకున్నా, కానీ ఇప్పుడైతే వెళ్తా అనుకోలేను. ఎంత బాగుంది, పీస్ఫుల్ గైస్. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలంటే ఈషా ఫౌండేషన్ వెళ్ళండి. వన్ ఆఫ్ ద గుడ్ సజెషన్ ఫ్రమ్ మీ. చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది గైస్. అందరు ప్యూర్ హార్ట్ తోటే ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ గైస్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడతారన్నమాట. మనమైతే అచ్చిరాని ఇంగ్లీష్ తోటి కవర్ చేసేసినాం. అండ్ మేము రెడీ అయితే ఆదియోగి దగ్గరికి వెళ్ళినాం అనమాట. అక్కడికైతే మన ఒక 6 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది మా రూమ్ నుంచి. మేము వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళినాం, కొంచెం అంత వ్యూ అయితే చేద్దామని చెప్పేసి, కొంచెం వీడియో కూడా కవర్ అవుతుందని. అండ్ మనకు కావాలంటే ఎడ్ల బండి కూడా అవైలబుల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఉంటాయి కదా గైస్, అందుకోసమే ఎడ్ల బండి అనేది ఉంటుంది. అండ్ మేమైతే నడుచుకుంటూనే వెళ్ళినాం. చల్లగాలి, వెదర్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఎట్లా అంటే ఇటు ఎండ రాదు, మళ్ళీ ఇటు వర్షం పడది, అట్లా నార్మల్గా కూల్ వెదర్. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. సో గైస్ అయితే ఫైనల్గా నా డ్రీమ్ ప్లేస్ ఆదియోగికి అయితే వచ్చేసాను. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎట్లా శివ దగ్గరికి వచ్చేసాను. సో గైస్ ఇక్కడ మనకైతే లేజర్ లైటింగ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్టాచ్యూ కూడా అందరు ఇలా నైస్గా కూర్చుంటారు. సో లేజర్ లైట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయితే ఉంచుతారు. నేనైతే ఆ వీడియో తీయడానికే సరిపోయినా. He transmitted the profound science of yoga in its full depth and dimension. We are glad to announce that cultural offerings and Adiyogi Divyadarshanam will happen every day at 7 p.m. సో గైస్ ఫైనల్గానైతే రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో నేను ఎట్లా ఉన్నా గైస్ చెప్పండి. బాయ్. సో గైస్ నడిచి అయితే కాళ్ళు అయితే నొస్తున్నాయి. అండ్ తినేది అన్నదానం పెట్టిరు కానీ నేను వీడియో తీయలేకపోయినా, సో అందులో ఆలో లేదు, దట్స్ వై. సో ఇంకా ఉంటుంది వీడియో చూడండి, కంటిన్యూ చేయండి. బై బాయ్.
అండ్ గైస్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 6కి వెకేట్ చేయాల్సిన టైం వచ్చేసింది. మేమైతే మా లగేజ్ తీసేసుకొని అక్కడున్న దేవుళ్ళు మళ్ళొక్కసారి దర్శనం చేసేసుకొని ఇంకా వెళ్ళినాం గైస్. ఇక్కడ ఇదే కాటేజెస్ అన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయి గైస్. మాకు వచ్చేసి ఈ కాటేజ్ వచ్చింది. మీకు రూమ్స్ ఆల్రెడీ చూపించిన కదా, చాలా బాగున్నాయి గైస్. అండ్ మేమైతే ఇక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళీ వెళ్ళినాం అన్నమాట. కోయంబత్తూర్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అరుణాచలం వెళ్ళినాం అన్నమాట. సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది నెక్స్ట్. సో మీకు కనుక ఆ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. బెస్ట్ సజెషన్ నా నుంచి వచ్చేసి ఆదియోగి అయితే ఒక 3 days అయితే ప్రశాంతంగా వెళ్ళండి గైస్. మీ ఫ్యామిలీని తీసేసుకొని చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ శివుని చూడంగానే అన్ని ప్రాబ్లమ్స్ అనేది అయితే వెళ్ళిపోతాయి మన మైండ్లో నుంచి. సో సమ్ ఫొటోస్ నేను క్లిక్ చేసిన అన్నమాట. సో చూడండి గైస్.